హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల వరకు అయితే మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి. సో తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం అయితే వచ్చేసింది. అయితే 5 రోజుల వరకు బయటకు అయితే రాకండి. సో ఎందుకు రాకూడదు, ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ ఫాలో అవుతుండండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు తెలంగాణలో వాతావరణం ఒక రకంగా అయితే ఉందండి. కొన్ని ప్లేసెస్‌లో ఎండలు, మరికొన్ని ప్లేసెస్‌లో వానలు. ఈ విధంగా అయితే ప్రజలు కూడా అయితే చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మరో 5 రోజుల వరకు అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాతావరణ శాఖ మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే మనకు ఈరోజు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మరో 5 రోజుల పాటు మనకు వర్షాలు అనేవి కురుస్తాయని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని పలు ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు, 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులతో పాటు ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పేసి కూడా చెబుతున్నారు. ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షంతో పాటు ఒక ఒక రకం అయితే ఇప్పుడు కురవబోయే వర్షం అనేది మనకు ఇంకా ఓవర్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే మనకు హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి ఈ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 33% లోటు వర్షపాతం నమోదవగా తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసినటువంటి భారీ వర్షాలతో 5% వర్షపాతం అనేది తగ్గినట్లు తెలుపుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా మనకేంటంటే ఆల్మోస్ట్ చాలా ప్లేస్లు ఏంటంటే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇప్పటికే ఎక్కువ వర్షాలు అయితే కురిసాయి అనుకున్నటువంటి సందర్భంలో మనకి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ 5 రోజుల వరకు ఈ వర్షాలు అనేది క్రమేణా మనకు రెగ్యులర్గా పడతాయని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. అయితే ఈ వర్షాలు కొన్ని ప్లేస్లో 50 నుండి 60 కిలోమీటర్లు, కొన్ని ప్లేస్లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు అలాగే ఉరుములతో కూడినటువంటి వర్షాలు అనేది కురుస్తాయని చెప్పేసి కూడా చెబుతున్నారండి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే గొర్రెలు, మేకలు ఎవరైతే మేపుకుంటారో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా అయితే ఉండాలి. సో వాళ్ళు మేపుకునే సమయంలో వర్షం పడినట్లయితే కనుక ఉరుములు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడేటప్పుడు సో స్తంభాల కింద కానివ్వచ్చు, చెట్ల కింద కానివ్వచ్చు ఆశ్రయం తీసుకోకుండా సో సురక్షిత ప్రాంతాల్లో అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్తంభాల కింద, చెట్ల కింద నిలబడినట్లయితే కనుక ఆ పిడుగు అనేది వారిపై పడి వాళ్ళు ప్రాణాలు అనేది కోల్పోయే అవకాశం అయితే ఉంది. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.